మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ లాగా కూరలు కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కొన్ని కూరలు అయితే అద్భుతంగా టర్న్ అవుతాయండి. బహుశా ఈ కూరని యూట్యూబ్లో ఎవ్వరు ఇలా చేసి ఉండరు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. ఇక్కడైతే నేను ఒక కూర అయితే చూపిస్తున్నానండి. ఒక కూర అని ఎందుకు అన్నానంటే ఆ పేరు చెప్పంగానే ఈ వీడియో మీరు స్కిప్ చేసేస్తారు కాబట్టి. బట్ అలాంటి కూరలు బాలింతలకి, అలాగే పథ్యం చేయాలి అంటే కామెర్లు వస్తాయి చూడండి, వాళ్ళకి పథ్యం చేసే వాళ్ళందరికీ కూడా ఈ రకమైన కూరగాయలు చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేస్తామంటే వీటిని స్కిప్ చేస్తూ ఉంటాం అన్నమాట మన డైలీ లైఫ్లో. కానీ ఎప్పుడైనా సరే వారానికి ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి. అవి ఏంటి అంటే సొరకాయ, బీరకాయ, పొట్లకాయ. ఇక్కడైతే నేను చూపిస్తున్నది పొట్లకాయ కూర అండి. అయితే నేను ఒకలా చేద్దాం అనుకుంటే అది ఒకలాగా తయారైంది. ఎక్స్పెరిమెంట్స్ కిచెన్లో ఖచ్చితంగా జరుగుతాయండి. సరే, అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్టయితే మీరు ఒకసారి నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బాండ్లీలో ఆయిల్ వేసుకొని మన పోపు దినుసులు అయితే వేసేసుకోవాలండి. పోపు దినుసులు అంటే ఏం లేదు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే శనగపప్పు, మినపప్పు వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవి బాగా వేగాలండి. నేను ఎప్పుడైనా సరే ముక్కడి పెట్టేసిన తర్వాత ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు పక్కన కూరగాయలు అనేవి కోసుకుంటూ ఉంటాను అనమాట. చాలామంది అలానే చేస్తూ ఉంటారు, టైం సేవ్ అవుతుంది. ఇంతకు ముందంటే కత్తిపీటలు ఉండేవి కాబట్టి కింద కూర్చొని కోసుకొని తర్వాత అన్నీ ఒకేసారి పొయ్యి మీద పెట్టుకొని వేసుకుంటూ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు అలా ఏం కాదండి, ప్యారలల్గా చేసేసుకోవచ్చు. ఇంకెక్కడ నేను తాలింపులో అయితే వెల్లుల్లిపాయ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసానండి. మీకు కావాలంటే దంచి వేసుకోవచ్చు. కరివేపాకు వేసేసుకున్నాను. ఈలోపు అవి వేగేలోపు ఉల్లిపాయలు అయితే ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. అవి ఉడికేలోపు ఇంకా మన పొట్లకాయ ఏదైతే ఉందో అది తీసానండి బయటకి. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ 2 విచిత్రంగా జరిగినాయి. ఒకటి నాది మిస్టేక్, ఇంకొకటి అన్ఎక్స్పెక్టెడ్ మిస్టేక్ అనమాట. ఏమైందనంటే పొట్లకాయ ముదురుగా ఉందన్నమాట. బట్ పర్వాలేదు, ఇది నీరు కూర కాబట్టి నీరుకాయలు తినడం ఒంటికి మంచిది కాబట్టి నేను పడేయలేదండి, వండేసాను. ఇక్కడ ఉల్లిపాయలు అయితే మనకి వేగిపోతున్నాయి కదా, కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసుకున్నానండి. అవి వేగేలోపు ఇంకా మనం పొట్లకాయలు కోసుకుందాం పదండి. ఇంతకీ ట్విస్ట్ ఏంటి అంటే నేను కొంచెం ముదిరింది కదా అని చెప్పేసి చక్కగా చాపర్లో వేసేసానండి. పెద్ద పెద్ద ముక్కలు, పెద్దవి అంటే మరీ పెద్దవి కాదులేండి, ఒక 2 ఇంచుల ముక్కల వరకు కోసేసి చాపర్లో వేసాను. అది ఏమైందంటే నాకు హ్యాండ్ ఇచ్చిందనమాట చాపరు. టప్ మన తెగిపోయింది ఆ వైరు తెగిపోగానే ఇంకేం చేసేదేముంది, ఆల్రెడీ ఉల్లిపాయలు కోసేసాను, పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి, తాలింపు వేగిపోయింది. ఇంకా ఉల్లిపాయ కూర అయితే వండలేను కదండి. అప్పుడు ఏం చేశానంటే మన మిక్సీ జార్ ఉంది కదా, మిక్సీ జార్లో వేసేసి చక్కగా ఇలా పేస్ట్ లాగా చేసేసానండి. పేస్ట్ అంటే మరీ ఇడ్లీ దోశ పిండి లాగా అయితే కాదండి, ఇది కొంచెం బరకగా వచ్చింది. మీకు దీంట్లో ఏంటంటే ముక్కలు ఆల్రెడీ కోసేసాను కాబట్టి అక్కడక్కడ పెద్ద పెద్ద ముక్కల కింద అది మనకి కొంచెం మిక్సీ జార్ అనేది మిక్సీ తిప్పినప్పుడు కొంచెం కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉండిపోతాయి కదా, వాటిని ఏం చేశానంటే ఇంకా నైఫ్ తీసుకొని కట్ చేశాను. పెద్దగా ఎక్కువ అయితే లేవండి, 2-3 ఉన్నాయి అనమాట. ఇది పీచు కూడా వచ్చేసిందండి. నేను హడావిడిలో అనుకుంటా అవి చిన్నగా ఉంది కదా కాయ అని చెప్పేసి తీసేసుకున్నాను. తీరా చూసా కొంచెం ముదిరిపోయింది, పీచు కూడా వచ్చింది. కానీ ఇలా చేయడమే దానికి కరెక్ట్ ప్రాసెస్ అనిపించింది అనమాట వండిన తర్వాత. దీంట్లో ఇంకా కొన్ని పొడులు అయితే యాడ్ చేశాను. చూసారా, ఇక్కడ మరీ పేస్ట్ లాగా అయిపోలేదు. ఇక్కడ వాటర్ కూడా ఏమి వేయనవసరం లేదని నేను ఏమి వేయలేదు. ఇది ఆల్రెడీ నీరు కూర కాబట్టి చక్కగా బాలింతలు ఇలా మనకి పొట్లకాయ కానీ, బీరకాయ కానీ, ఆనపకాయలు కానీ, సొరకాయలు కానీ ఇవన్నీ పెడుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లలకి పాలిచ్చే తల్లులకి పాలు పడతాయి అన్నమాట. అందుకని ఇలాంటివి బాలింతల పథ్యం కూరలు అని, లేకపోతే కామెర్లు వచ్చిన వాళ్ళకి కూడా పథ్యంగా ఇవే పెడతారనమాట. ఒంటికి చలవ చేసి మనకి మంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుందన్నమాట. చూసారా, ఇప్పుడు చక్కగా అవి వేగిపోయింది. ఇప్పుడు చూసారా, ఫస్ట్ మనకి వేరే గ్రీన్ కలర్లో ఉంది, ఇక్కడ వేరే గ్రీన్ కలర్లో ఉంది, అంటే మనకి పొట్లకాయ ఉడికిపోయింది అనమాట. ఇంకా నేను అది కొంచెం బరకగా వేసాను కాబట్టి పెద్ద టైం ఏం పట్టదండి, ఉప్పు కూడా వేసేసాం కాబట్టి. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం ఆయిల్ని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది చక్కగా ఉడికిపోయిందని.
ఇంక మీకు ఇంకా ఉడకట్లేదు, మీ ఒకవేళ పొట్లకాయ మాత్రం చిన్నగా లేతగా ఉందనుకోండి, ఇంకేముందండి నార్మల్గా కోసి వేసేసుకోండి. ఇదైతే ఒక ప్రాసెస్. తినని వాళ్ళు ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా చపాతీలోకి కానీ రోటీలోకి కానీ అన్నంలోకి అయితే కమ్మగా ఉంటుందండి. ఇంకా మనకి ఆవకాయ సీజన్ కూడా వచ్చేసింది కదా, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా అది కొంచెం కూర దగ్గర పడుతుంది అన్నప్పుడు నేను ఏం చేశానంటే కారం అయితే వేసేసుకున్నానండి. తర్వాత పప్పుల పొడి అయితే వేసుకున్నాను, ఎందుకంటే ఇది ఫ్రై చపాతీలోకి అయితే చేస్తున్నాను, మాకైతే అన్నంలోకి అయితే చేసుకుంటున్నాము. రెండిట్లోకి కాంబినేషన్ చాలా బాగుందండి. ఎక్స్పెరిమెంట్ అని అనుకోవద్దు, బట్ ప్రాసెస్ అయితే ఒకటే. ముక్కలు అయితే షేప్ మారినాయి అంతే. ఎందుకంటే పిల్లలు కూడా ఏంటమ్మా ఇది బీరకాయ గోంగూర ఇవన్నీ అడగకుండా చక్కగా తినేస్తారనమాట. ఇప్పుడు పప్పుల పొడి జల్లేనండి. అది పప్పుల పొడికి ఏం లేదండి, కొన్ని మన పుట్నాల పప్పు, ఒక 2 స్పూన్లు పుట్నాల పప్పు, 2 స్పూన్లు కొబ్బరి పొడి, అలాగే ఉప్పు కారం, ఒక 2 వెల్లుల్లిపాయలు, కొన్ని జీలకర్ర వేసేసుకొని ఒక బర్రమని మిక్సీ తిప్పేస్తే పప్పుల పొడి రెడీ అయిపోతుందండి. చక్కగా చూసారా ముద్ద కూరలాగా వచ్చింది. మీరు నమ్ముతారో లేదో కానీ ఇది మాత్రం మీకు కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది. పొడిపప్పు చేసుకుంటారు, పొడిపప్పు కొబ్బరి చేసుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఈ ఐడియా ఉంటుంది. సేమ్ అదే టేస్ట్ వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. మామూలుగా మనం ముక్కలు కోసుకొని అది బాగా నీరు వచ్చేసిన తర్వాత తింటూ ఉంటాం కదా, మామూలుగా బాలింతలకు కానీ పత్యం చేసే వాళ్ళకి కానీ ఇలానే నీరు కూర కారం వేయకుండా అయితే పెడతారండి. అది వేరే టేస్ట్లోకి మారిపోతుంది అనమాట. అలా కాకుండా ఇది చాలా బాగుందనమాట. మీరు ఒకసారి ఖచ్చితంగా ఇలాంటి ముద్ద కూర ట్రై చేయండి. నాది పొట్లకాయ ఇక్కడ పీసెస్ కింద ఎక్కువ లేదు కాబట్టి ముద్ద కూరలాగా చాలా బాగుందండి. ఇంకా అదైతే నేను నీళ్ళు పోయకుండా చక్కగా సిమ్లో పెట్టి బాగా ఉడికించుకున్నాను. కమ్మని వాసన అయితే వచ్చిందండి. నేను మొత్తం అయితే తినేసాను. మా వారికి చపాతీలోకి కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ నేను అన్నంలో వడ్డించుకుంటున్నాను చూడండి. ఎవరో కామెంట్ చేశారు ముందు అన్నం పెట్టకూడదు కూర పెట్టాలి అని, అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నానండి. అందుకని ఫస్ట్ కూర అయితే పెట్టేసుకున్నాను, అన్నం కూడా పెట్టేసుకున్నాను. ఇంకా నేను చిట్టి ఆవకాయ పట్టానండి, అదేనండి చిన్న ముక్కలతో ఫస్ట్ జీడికాయలు మ్యాంగోస్ వచ్చినప్పుడు పడుతూ ఉంటాం కదా, అలాగా ఒక 2 కాయలు అయితే పట్టానండి. ఇంకా నెయ్యి వేసుకొని ఈ కూర వేసుకొని అలా ఆవకాయ వేసుకొని తింటే, ఒక పక్కన అప్పడం పెట్టుకొని అలాగే ఒక ఊరమిరపకాయ కూడా ఉంటే భలే ఉంటుందండి. ఎండాకాలంలో ఇలాంటి కూరలు తినటమే చాలా మంచిది. దొరికితే ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి తయారు చేసుకోండి. చికెన్ మటన్ ఎప్పుడు తింటూనే ఉంటాం కదా, ఇలా మనకి అద్భుతంగా అప్పుడప్పుడు కొంచెం నోటికి రుచిగా చేసుకుంటే హెల్త్ కూడా బాగుంటుందన్నమాట. ఇంకా నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మరిన్ని వీడియోస్ ఇచ్చాను, ఒక్కసారి వాచ్ చేయండి. అలాగే పొట్లకాయ తినడం వల్ల మనకి యూజెస్ ఏంటి అనేది కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, బాయ్ అండి.